గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మాలిక్ మోటో వ్లాగ్స్. టుడే వీకెండ్ రైడ్ వచ్చేసి రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ నుంచి 172 కిలోమీటర్స్ ఉంది. అందరూ గ్యాదర్ అయినాము నందన కేఫ్ దగ్గర, ఓల్డ్ టోల్ గేట్ దగ్గర. ఇప్పుడే స్టార్ట్ అయినాము ఇంకంతా. ఫేమస్ అని చెప్పారు, అందుకే ఒక ఉగ్గాని బజ్జీ తీసుకొని ఇంకా తినేసి మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి. ఫైనల్లీ ఇంకా రీచ్ అయిపోయినాం రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎంట్రన్స్. ఇది ఇలానే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది లోపలికి. ఇక్కడ ఇంకా బైక్ పార్కింగ్ చేసేయాలంట. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ లేదు. ఇక్కడ బైక్ పార్కింగ్ చేసేసి ఇంకా టికెట్స్ తీసుకొని నెక్స్ట్ సఫారీకి వెళ్ళాలి. సఫారీకి వచ్చి వాళ్ళే జీప్ ప్రొవైడ్ చేస్తారు. పర్ పర్సన్ వచ్చి 300 రూపీస్ ఛార్జ్ చేశారు టికెట్ అయితే. ఎందుకంటే మాకు దగ్గర 14 మెంబర్స్ ఉన్నామని చెప్పేసి డిస్కౌంట్ ఇచ్చారు వాళ్ళు. మాకైతే ఒక్కొక్కరికి 300 పడింది. చూద్దాం ఇంకా వైల్డ్ లైఫ్ సఫారీ ఎలా ఉందో చూపిస్తా. లెట్స్ గో. నేషనల్ అవార్డులు తొందరగా ఎక్కితే నేషనల్ అవార్డు పైన ఉన్నారు సఫారీలో. తవడే వెనకాల ఉన్నాడు. వద్దు జీప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సఫారీ చూపించడానికి వాళ్ళు తీసుకెళ్తున్నారు లోపలికి. బైక్స్ అన్ని ఇక్కడ పార్కింగ్ చేశాం కదా. ఇంకా ఇక్కడ నుంచి దగ్గర 2 కిలోమీటర్స్ ఉంటుంది సఫారీ వెళ్ళడానికి. ఇప్పుడైతే రోళ్లపాడు బైక్లన్నీ పార్క్ చేసి సఫారీ పెట్టి స్టార్ట్ అయినాం. అందరము సొంత 14 మంది ఫైనలీ ఇంకా జింకలు అయితే కనిపించాయి లోపలికి వచ్చేసరికి. చాలానే ఉన్నాయి జింకలు. అదే చూస్తున్నాము ఒక్కొక్కరంతా ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమన్నా కనిపిస్తాయేమో అని మాకు కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది. అక్కడ చూస్తే జింకలు అయితే ప్రస్తుతానికి జింకలు కనిపించాయి. ఇంక ఇలానే కొంచెం వాటర్లో వచ్చేసరికి జీప్ ఇక్కడ బర్డ్స్ ఉంటాయని చెప్పారు మేడం. మాకైతే కనిపించలేదు. ఒక బర్డ్ కనిపించింది ఆ చెట్టు మీద. అదే పనిగా ఆగి మరీ చూపించారు ఈ చెట్టు మీద బర్డ్స్ ఉంటాయి మేడం. కానీ ఒకటే బర్డ్ అంతే, ఎక్కువ ఏం కనిపించలేదు. అలానే కొంచెం ముందుకు తీసుకెళ్ళారు. ఇంకా జింకలు ఉన్నాయి సైడ్. చాలా అంటే చాలా ఉన్నాయి జింకలు. బాగుందన్నా, నిజంగా బాగుంది. చాలా అద్భుతంగా ఏది జింకలు ఒకటి కనిపిస్తున్నాయి మాకైతే.
దానికి కొమ్ములు లేవు. ఎక్సలెంట్ వీడియో వచ్చింది. అది ఫీమేల్ బ్రో, అన్ని మేల్స్ లో ఒకటే ఉంది. బాగా కొమ్ము వచ్చిందండి మేలే. సఫారీ చూశాక లోపల మ్యూజియం ఉంది చిన్నది బర్డ్స్ది, అక్కడ పిలుచుకొచ్చారు. బర్డ్స్ రకరకాల బర్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి సేమ్. ఇక్కడ వచ్చేసి నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మొత్తం బర్డ్స్ ఏ ఏ సౌండ్స్ వస్తాయి, ఏ ఏ బర్డ్ ఎలా సౌండ్ చేస్తుంది అనేది. ఇక్కడ ఇంకా సిస్టమ్ వచ్చేసి చిన్న బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసి సేమ్ అలానే సౌండ్ వస్తుంది. మాకు బాగా నచ్చేసింది. ఇదైతే ఒకటి లైట్ ఆఫ్ అయిన తర్వాత ఇంకోటి ఆన్ చేయాలి. చూడండి, ఈ మ్యూజియం తర్వాత మనకి ప్రొజెక్టర్ రూమ్ తీసుకెళ్లారు. మొత్తం ఫారెస్ట్ గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే ఏమేమి ఉన్నాయి ఫారెస్ట్లో, ఎలా ఉంది, ఎన్ని టైగర్స్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓవరాల్గా బాగుంది రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకే, నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటైతే ప్లాన్ చేయండి. ఫోటోగ్రఫీ వాళ్ళైతే చాలా బాగుంటుంది.